evaluate integration e power of x of 1 plus x log x by x dx అమ్మా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉందనగానే మనకు ఫార్ములా గుర్తుకు రావాలి. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇది మైండ్లో ఉండాలి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో మనకు ఈ ఫార్ములాకి మనకు ఇచ్చిన ప్రాబ్లమ్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, సో అది ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. సో సపరేబుల్ తీసుకున్నాము 1 by x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఇది లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. దట్ ఈక్వల్స్ ఏం రాయచ్చు మనం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో అలాగే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది ప్లస్ లాగ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో దట్ కెన్ ఇట్ ఆల్సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో నథింగ్ బట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సి